رمضان في رمضان. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాం అలా మల్లా నబియబాద అమ్మాబాద్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బిష్షరహ్ సద్రి వయస్సిర్లి అమ్రి వహలుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. రబ్బి జిద్ని ఇల్మా రబ్బి జిద్ని ఇల్మా రబ్బి జిద్ని ఇల్మా సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశైలారా, సోదరిమణులారా, రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. మరి ఈ కార్యక్రమంలో ఈ భాగంలో నేను మీ ముందు చర్చించబోయేటటువంటి వివరించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే ఉపవాసాల యొక్క మర్యాదలు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసాలను విధిగా నిర్ణయించబడింది, ఎలాగైతే మీకు పూర్వం వారిపై విధిగా నిర్ణయించబడిందో, దీని ద్వారా మీలో భయభక్తులు జనించాలి అని. అంటే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశము మనలో తక్వా, భయభక్తులు అనేవి పెరగాలి. మరి మనం పరిశీలన చేస్తే మనము ఎంతో నిష్టగా ఉపవాసాలు ఉండి పగలు ఏమీ తినకుండా త్రాగకుండా భార్యతో లైంగికంగా కలవకుండా ఉండడం మాత్రమే ఉపవాసము అనుకుంటున్నాము. కానీ నిజమైన ఉపవాసం ఏమిటి అనేది మనం పరిశీలన చేస్తే ఉపవాసం యొక్క పూర్తి అర్థము మనము ఇవి మాత్రమే కాకుండా మన నాలుకని అదుపులో ఉంచుకోవాలి. అంటే నాలుకతో ఉపవాసం ఉండాలి, మన హృదయంతో ఉపవాసం ఉండాలి, మన కళ్ళతో ఉపవాసం ఉండాలి, మన చెవులతో ఉపవాసం ఉండాలి, మన అన్ని శరీర అవయవాలతో ఉపవాసం ఉండాలి. ఎందుకని అంటే మనం పరిశీలన చేస్తే మనము ఎంతో ఇష్టమైన ఆహారాన్ని వదిలేస్తున్నాము, ఎంతో ఇష్టమైన భార్యని కలవడాన్ని కూడా త్యజిస్తున్నాము. అయినప్పటికీ మన ఉపవాసము పరిపూర్తి కావాలి అంటే ఈ అన్ని అవయవాలతో కూడా మనము ఉపవాసాన్ని పాటించాలి. లేదు అంటే ఉపవాసం యొక్క పూర్తి పుణ్యము అనేది మనకు రాకుండా పోతుంది. ఉదాహరణకు మనం పరిశీలన చేస్తే మనలో ఈ తక్వా, దైవభక్తి అనేది ఎలా పెరుగుతుంది అంటే మనము పూర్తి రమజాను మాసంలోనైనా లేదా రమజాను తరువాతనైనా ఏమి చేస్తున్నా మనము అల్లాహ్ను చూస్తున్నాము అన్న భావనలో ఉండాలి. ఒకవేళ మనము ఈ కళ్ళతో అల్లాహ్ను చూడలేము కాబట్టి కనీసము అల్లాహ్ మనల్ని చూస్తున్నాడు అన్న భావన ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడు మనలో తక్వా, భయభక్తులు అనేవి జనిస్తాయి. దాని ద్వారా మనం ఈ అవయవాలన్నింటినీ కూడా కాపాడుకోగలము. ఒకవేళ అలా కాకుండా మనము కేవలము నామమాత్రంగా ఉపవాసాలు ఉంటే ఆ ఉపవాసాల ద్వారా ఎలాంటి ప్రయోజనము చేకూరదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. రుబ్బ సాయిమిన్ లైస లహు మిన్ సియామిహి ఇలల్ జూ. చాలామంది ఉపవాసం వల్ల ఆకలిని తప్ప మరి ఇంకేమీ పొందలేరు. అంటే వారు ఉపవాసాలు ఉండడం ద్వారా ఆకలి దప్పికలు తప్ప వారికి ఎలాంటి పుణ్యము లభించదు. కాబట్టి ఉపవాస మర్యాదల్లో మనము ఈ అన్ని అవయవాలను కాపాడుకోవాలి. మరి వీటిని కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మొట్టమొదటిది, నాలుకతో మనం ఉపవాసం ఉండాలి. నాలుకతో ఉపవాసం ఉండడము అంటే ఏమిటి? మన ఈ నాలుక ఎలాంటి నాలుక అంటే పూర్తి శరీరంలో మంచిది ఏదైనా అవయవం ఉంది అంటే దానిని నాలుక అని చెప్పవచ్చు. పూర్తి శరీరంలో
చెడ్డ అవయవం ఏదైనా ఉంది అంటే దానిని కూడా నాలుక అని చెప్పవచ్చు. ఎంతోమందికి ఈ నాలుక ద్వారానే వారి స్థాయి పెరుగుతూ ఉంటుంది, మరెంతోమందికి వారి స్థాయి తగ్గుతూ ఉంటుంది. ఎంతోమంది చక్కగా మాట్లాడడం వల్ల బహుమతిని పొందుతారు, మరెంతోమంది చెడ్డగా మాట్లాడడం వల్ల దెబ్బలు కూడా పొందుతారు. కాబట్టి ఈ నాలుక అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి మనము ఈ నాలుక ద్వారా రమజాను మాసంలో ఏం చేస్తున్నాము అనేది పరిశీలన చేసుకోవాలి. ఎంతోమంది వేరే వారిపై నిందలు వేస్తూ ఉంటారు, మరెంతోమంది అబద్ధాలు చెబుతూ ఉంటారు, మరెంతోమంది చాడీలు చెబుతూ ఉంటారు, మరెంతోమంది వేరే వారిని దూషిస్తూ ఉంటారు, వేరే వారితో గొడవ పడుతూ ఉంటారు. అలా ఈ నాలుక ద్వారా అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ వీటిలో ఏ ఒక్కదాన్నైనా లేకపోతే అన్ని విషయాల్లో మనము గనక ఉంటే మన నాలుక యొక్క ఉపవాసము లేనట్లే. ఇవన్నీ కూడా త్యజించిన నాడే నాలుకతో మనము ఉపవాసం ఉన్నట్లు. సృష్టికర్త అయిన అల్లా ఈ నాలుకను గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మా యల్ఫిజు మిన్ కౌలిన్ ఇల్లా లదైహి రకీబున్ అతీద్. మనిషి నోటి నుంచి వెలువడే ప్రతి మాటను లిఖించడానికి అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనము మాట్లాడే ప్రతి మాటను కూడా లిఖించడానికి సిద్ధంగా మన పర్యవేక్షకులు ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఈ నాలుకతో కేవలము రమజాను మాసంలోనే కాకుండా రమజాను మాసం కాకపోయినప్పటికీ మనము జాగ్రత్త వహించాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. మల్లం యదఅ కౌల జూర్ వల్ అమల బిహి ఫలైస లిల్లాహి హాజతున్ ఫీ అన్ యదా తామహు వ శరాబహు. మరెవరైతే తప్పుడు మాటలు అబద్ధాలు చెప్పడము వాటి ప్రకారము ప్రవర్తించడం మానుకోరో వారు తమ ఆహార పానీయాల్ని వదులుకోవడం అల్లాకు ఎంత మాత్రము అవసరము లేదు. కాబట్టి మనము అబద్ధాలు మానడం వదలకపోతే మన ఉపవాసాల ద్వారా ఎలాంటి ప్రయోజనము చేకూరదు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు వేరే వ్యక్తి చెడ్డ మాటలతో మనల్ని అవమానించిన ఆ సమయంలో కూడా మనము మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. వ ఇజా కానా యౌముస్ సౌమి అహదికుం ఫలా యర్ఫుస్ వలా యస్కబ్ ఫఇన్ సాబ్బహు అహదున్ ఔ కాతలహు ఫల్యకుల్ ఇన్నిమ్రుయిన్ సాయిమ్. మరియు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నట్లయితే వారు అసభ్యకరమైన మాటలను మాట్లాడకూడదు లేదా గొంతు పెంచకూడదు. అతన్ని అవమానిస్తే అతను గొడవ పడితే నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలి. సుబ్హానల్లా. దీని ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటి? ఎవరైనా మనతో గొడవకు దిగినప్పటికీ మనము ఉపవాసం ఉండి వారికి నేను ఉపవాసం ఉన్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీని ద్వారా రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, మనము మన నాలుకని అదుపులో ఉంచుకుంటాము. రెండు, ఉపవాసి గొడవ పడడు అన్న విషయాన్ని వారికి తెలియజేస్తున్నాము. అలాగే ఈ గొడవ పడడం వల్ల మనము వేరే వారిని తిట్లు తిట్టడము, బూతులు తిట్టడము లేదా చెడు మాటల ద్వారా వారిని బాధించడము ఇలా అనేకం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇలాంటి సమస్య మనకు ఎదురైనప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ అలాంటి సందర్భంలో శైతాన్ ఏం చేస్తాడు అంటే ఎలాగైనా సరే మన ఉపవాసాన్ని భంగం కలిగించడానికి పూర్తిగా తన సాయశక్తులా ప్రయత్నం చేస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఎప్పుడైతే మీకు కోపం పెరుగుతూ ఉంటుందో వేరే వారిపై, అప్పుడు వెంటనే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని ఈ పదాలను చదువుకొని మనము అక్కడ నుండి వైదొలగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనము మరొక విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, ఈ నాలుక ద్వారానే
ఎక్కువ మంది నరకంలో కూడా వెళుతూ ఉంటారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, యా ముఆజ్ వహల్ యకుబ్బు నాస ఫిన్నారి అలా వుజూహిహిం ఔ అలా మనాకిరిహిం ఇల్లా హసాయిదుల్ సినతిహిం. ఓ ముఆజ్, ప్రజలను తమ ముఖాలపై పండుకోబెట్టి, అంటే బోర్లా పండుకోబెట్టి లాక్కు వెళ్ళి నరకంలో వేయడం జరుగుతుంది. దానికి కారణము వారి యొక్క నాలుక. చూసారా? కాబట్టి నాలుక ద్వారా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి వరకైతే నాలుక అదుపులో ఉంటుందో అప్పుడు అనేక సమస్యలు ఉద్భవించకుండానే ఉంటాయి. ఒకవేళ నాలుక అదుపులో లేకపోతే మనకు అనేక రకాల సమస్యలు ఇహలోకంలోనూ ఉంటాయి, పరలోకంలోనూ కూడా ఉంటాయి. కాబట్టి ఉపవాస సమయంలో నాలుక యొక్క ఉపవాసము ఈ విధంగా ఉంచాలి. మనము రెండో విషయాన్ని పరిశీలన చేస్తే, మనము హృదయంతో మనసుతో కూడా ఉపవాసం ఉండాలి. మనసుతో ఉపవాసం ఉండడం ఏంటి? రమజాను మాసంలో ఎలాగైతే మనం ఆహార పానీయాలు మానేస్తామో అలాగే మనసుకు సంబంధించిన ఉపవాసం కూడా మనము ఉండాలి. అది ఎలా అంటే, మన మనసులో ఎలాంటి కుఫ్రుకు సంబంధించిన విషయాలు, షిర్క్కి సంబంధించిన, బహుదైవారాధన సంబంధించిన విషయాలు మన మనసులో ఉండకూడదు. మన మనసులో పగ, ద్వేషం, కపటత్వం, అసూయ, కుళ్ళు కుతంత్రాలు, శత్రుత్వము, పగ తీర్చుకోవటము, ప్రతీకారం తీర్చుకోవడము, ఇలాంటి ఏవి కూడా మన మనస్సులో ఉండకూడదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది మంచిగా మారితే పూర్తి శరీరం మంచిగా ఉంటుంది. ఒకవేళ అది చెడిపోతే పూర్తి శరీరం చెడిపోతుంది. అది ఏమిటది? మీ మనసు అని తెలియజేశారు. ఉమ్మే సల్మా రజల్లాహు అన్హా వారు ఈ విధంగా తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా ఈ దువాని పఠించేవారు. యా ముకల్లిబల్ కులూబ్ సబ్బిత్ కల్బీ అలా దీనిక్. ఓ హృదయాలను మార్చేవాడా, నా హృదయాన్ని ఇస్లాం ధర్మంపై స్థిరంగా ఉంచు. ఉమ్మే సల్మా రజల్లాహు అన్హా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, మీరు పదే పదే ఈ దువాను ఎందుకు చదువుతారు అంటే, వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఫమన్ షాఅ అకామా వమన్ షాఅ అజాగా. అల్లాహ్ యొక్క రెండు వేళ్ల మధ్యలో ప్రజల యొక్క హృదయం ఉంటుంది. అల్లాహ్ ఎవరికి కావాలంటే వారికి మార్గదర్శకత్వం చూపిస్తాడు, ఎవరికి కావాలంటే వారికి అపమార్గంలో నెట్టివేస్తాడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ హదీసు రాసిన వారు ఈ ఆయత్ను కూడా ఇక్కడ జోడించడం జరిగింది. రబ్బనా లా తుజిగ్ కులూబనా బాద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మా ఇన్నక అంతల్ వహ్హాబ్. ఓ మా ప్రభు, మాకు సన్మార్గం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానియకు, నీ వద్ద నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, నిశ్చయంగా నీవే గొప్ప దాతవు. చూసారా? కాబట్టి మన మనసును ఎల్లప్పుడూ కూడా అల్లాహ్ యొక్క ఆరాధన కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే మన మనసు ఎప్పుడైనా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మనసుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ మనసులో ఎలాంటి చెడు విషయాలు లేకుండా జాగ్రత్త పడాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీస్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేశారు, లా యద్ఖులిల్ జన్నత మన్ కాన ఫీ కల్బిహి మిస్కాల జర్రతిన్ మిన్ కిబర్. ఎవరి హృదయంలో అయితే అణువంత గర్వం ఉన్నా ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీస్ చెప్పారో అక్కడ ఉన్నటువంటి సహాబాలు ప్రశ్నించారు, మేము మంచి దుస్తులను ధరించాలి అనుకుంటున్నాము, అలాగే మంచి మేజోళ్లను ధరించాలి అనుకుంటున్నాము, మరి అది కూడా గర్వం క్రిందకే వస్తుందా అని అడిగినప్పుడు ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, అల్ కిబరు బతరల్ హక్కి వగమ్తున్నాస్. అహంకారము అంటే సత్యాన్ని తిరస్కరించడము మరియు ప్రజలను తక్కువ చేసి చూడడము.
చూసారా, మన మనసులో కనుక అహంకారం ఉన్నట్లయితే అప్పుడు కూడా మనం ఉండేటటువంటి ఉపవాసం ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనము చేకూరదు. ఒక విశ్వాసి యొక్క హృదయము ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉంటుంది. అతని మనసులో గర్వము కానీ అహంకారము కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. ఒకవేళ ఎవరిలోనైనా గర్వము అహంకారము లేకపోతే తమను తాము గొప్పగా అనుకునేటటువంటి విషయాలు ఏమైనా ఉంటే వారు ఎన్నటికీ స్వర్గంలో ప్రవేశించలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మన్ తఅజ్జమ ఫీ నఫ్సిహి అవిక్తాలా ఫీ మిష్యతిహి లకియల్లాహ వహు అలైహి గజ్బాన్. ఏ వ్యక్తి అయితే తనను తాను గొప్పగా భావించుకుంటాడో మరియు గర్వంతో తిరుగుతాడో అతను అల్లాహ్ను ఉగ్ర రూపంలో కోపంగా ఉన్నప్పుడు కలుస్తాడు. చూసారా, కాబట్టి మనము ఈ గర్వంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఒక ఉపవాసి రమజాను మాసంలో తన హృదయాన్ని చాలా జాగ్రత్తగా మరియు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తన మనసులో గర్వము కానీ అహంకారము కానీ తిరస్కారము కానీ లేకపోతే పగ ప్రతీకారాలు కానీ లేకుండా జాగ్రత్త పడాలి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కువగా ఈ దువా చేసేవారు, యా ముకల్లిబల్ కులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము జాగ్రత్త వహించాలి. మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే మనము మన కళ్ళను కూడా ఉపవాసంతో ఉంచాలి. కళ్ళతో ఉపవాసం ఉండడము అంటే ఏమిటి అంటే ఈ కళ్ళ ద్వారా ఏవైతే నిషిద్ధం ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకూడదు. ఏ విషయాలనైతే అల్లాహ్ హరాం చేశాడో, ఏ విషయాలనైతే అల్లాహ్ మనల్ని చూడవద్దు అని, అలాగే షరియతు వేటికైతే అనుమతించబడలేదో అవేవి కూడా ఈ కళ్ళ ద్వారా మనము చూడకూడదు. కానీ రమజాన్ మాసంలో మనం చూస్తూ ఉంటాము, అనేక మంది ఆహార పానీయాలు మానేస్తారు కానీ ఈ కళ్ళని అదుపులో ఉంచుకోరు. దాని కారణంగా కళ్ళతో వ్యభిచారం కూడా చేస్తూ ఉంటారు. ఈ కళ్ళ ద్వారానే ముందు మనకు అన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి. ఈ కళ్ళని గనక మనం అదుపులో ఉంచుకోకపోతే అనేక పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, కుల్ లిల్ ముమినీనా యగుజ్జు మిన్ అబ్సారిహిం వయహ్ఫజు ఫురూజహుం ज़ालिका అజ్కా లహుం ఇన్నల్లాహ ఖబీరుం బిమా యస్నౌన్. ఓ ప్రవక్త, ముస్లిం పురుషులకు తమ చూపులను క్రిందికి ఉంచాలి అని, వారు తమ మర్మాంగాలను కాపాడుకోవాలని, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. దాని తరువాత వాక్యంలో, ఓ విశ్వసించిన స్త్రీలారా, మీరు కూడా మీ చూపులను క్రిందికి ఉంచాలని, మీ మర్మస్థానాలను రక్షించుకోవాలని వారికి చెప్పు. చూసారా, విశ్వసించిన పురుషులైనా స్త్రీలైనా తమ చూపుల్ని కాపాడుకోవాలి అని సృష్టికర్త అయిన అల్లాహ్ ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడో. ఎందుకని అంటే ఈ చూపుల ద్వారానే అనేక విషయాలు ఉనికిలోనికి వస్తాయి. ముందు మన చూపులు కలుస్తూ ఉంటాయి, ఆ తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు, ఆ తర్వాత అనేక పెద్ద పెద్ద పాపాలు కూడా ఈ చూపుల ద్వారానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము ప్రత్యేకంగా రమజాను మాసంలో, మరీ ముఖ్యంగా ఉపవాసాల సమయంలో మన కళ్ళతో కూడా ఉపవాసాన్ని పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషిద్ధమైన విషయాలను మనము మన కళ్ళతో చూడకుండా కాపాడుకోవాలి. మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే మనము పొట్టకు సంబంధించి ఉపవాసం ఉండాలి. అదేమిటి, మనము ఎలాగో పగలంతా ఏమీ తినము కదా, అలాంటప్పుడు ఉపవాసం ఉన్నాము కదా అని అనుకుంటూ ఉంటాము. పొట్టకు సంబంధించిన ఉపవాసము అంటే మనము తినడము త్రాగడము మాత్రమే అరికట్టడం కాదు, మనము నిషిద్ధమైన వస్తువులను అంటే హరాం సంపాదనను తినకూడదు, అలాగే అనాథల సొమ్ముని తినకూడదు, అలాగే
పేదవారి సొమ్ముని మరియు మోసం చేసి వచ్చిన సొమ్ముని మనము ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. మనము ఏదైతే తింటున్నామో అది హలాల్ సంపద అయి ఉండాలి. హరాం సంపద జోలికి మనం వెళ్ళకూడదు. మనము చూస్తూ ఉంటాము సమాజంలో, అదేమిటి అంటే ప్రజలు తెలియజేస్తూ ఉంటారు వారి యొక్క భార్యలు వారి మాట వినటం లేదు అని, వారి యొక్క సంతానము వారి యొక్క మాట వినటం లేదని. ఒక్కసారి పరిశీలన చేయండి. పొరపాటున మీరు తెలుసో తెలియకో వారికి హరాం సంపద ఏమైనా తినిపించారేమో. ఒకవేళ హరాం సంపద తిని ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాటను వినేటటువంటి, మీకు విధేయత చూపేటటువంటి ఆస్కారము లేదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను కులు మిన్ తయ్యిబాతి మా రజఖనాకుం వష్కురు లిల్లాహి ఇన్ కుంతుం ఇయ్యాహు తాబుదూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు కేవలము అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారైతే మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి, త్రాగండి, అల్లాహ్కు కృతజ్ఞతలు తెలపండి. చూసారా, అల్లాహ్ పరిశుద్ధమైన వస్తువుల్ని మాత్రమే, కులు మిన్ తయ్యిబాతి పవిత్రమైన వస్తువుల్ని మాత్రమే తినమన్నాడు. అంటే మనము హలాల్ సంపద మాత్రమే తినాలి, హరాంకి దూరంగా ఉండాలి. అలాగే మనము గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం, మనము ఒకవేళ హరాం సంపద తిన్నాము అంటే గుర్తుపెట్టుకోండి, హరాం సంపదతో పెరిగినటువంటి ఈ శరీరము ఖచ్చితంగా నరకానికి ఆహుతి అవుతుంది. సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రవక్తలకు కూడా ఈ విధంగా తెలియజేశాడు, యా అయ్యుర్ రసూల్ కులు మినత్ తయ్యిబాత్. అల్లాహు అక్బర్. చూసారా, ఓ ప్రవక్తల్లారా మీరు పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే తినండి, మరియు అమలు సాలిహా అంటే మీరు సదాచరణ చేయండి, మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. కాబట్టి మనము పరిశుద్ధమైన హలాల్ సంపద మాత్రమే తినాలి మరియు మంచి ఆచరణ చేయాలి. ఎప్పుడైతే మనము పరిశుద్ధమైన ఆహారాన్ని తింటామో అప్పుడు మనము మంచి పనులు కూడా చేయగలము. ఎప్పుడైతే మనము మంచి పనులు సదాచరణ చేస్తామో అప్పుడు మనకు పరిశుద్ధమైన ఆహారం కూడా దొరుకుతుంది. కాబట్టి మనము మన పొట్టకి సంబంధించిన ఉపవాసం కూడా ఈ రంజాను మాసంలో తప్పకుండా పాటించాలి. మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనము మన చెవులతో కూడా ఉపవాసాన్ని పాటించాలి. చెవులతో ఉపవాసం పాటించడము అంటే మనము మన చెవుల ద్వారా మంచి విషయాలు మాత్రమే వినాలి. అలాగే ఖురాన్ మరియు సహీ హదీసుల విషయం మాత్రమే వినాలి. అలా కాకుండా సమాజంలో మనం చూస్తూ ఉంటాము, అనేక మంది ఒకరు మరొకరి గురించి చెడుగా చెబుతూ ఉంటారు. అది వినడం కూడా మనకు హాయిగా ఉంటుంది. ఎవ్వరూ కూడా వేరే వారి గురించి చెడుగా చెప్పవద్దు అని వారించరు. ప్రతి ఒక్కరూ కూడా వారు చెబుతూ ఉంటారు, వీరు వింటూ ఉంటారు. మనము ఎలాంటి చెడు పనులు చేయనప్పటికీ మన దగ్గరికి ఎవరైనా వచ్చి వేరే వారి గురించి చెడు విషయాలు చెబుతున్నప్పుడు అవి వింటున్నాము అంటే మనము మన చెవుల ఉపవాసాన్ని భంగపరిచిన వారం అవుతాము. మనము మన చెవులు ఉపవాసంతో ఉండాలి అంటే వేరే వారు మన దగ్గరికి వచ్చి చెడుగా ఎవరి గురించైనా చాడీలు కానీ అబద్ధాలు కానీ నిందలు కానీ చెబుతూ ఉంటే వారిని వారించాలి, లేదా మనం అక్కడి నుండి వెళ్ళిపోవాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇన్న సమఅ వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలాయిక కాన అన్హు మస్ఊలా. ఎందుకంటే చెవి గురించి, కన్ను గురించి, హృదయం వీటన్నిటిని గురించి ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి మనము మన చెవులని, మన కళ్ళని, మన హృదయాన్ని అన్నిటినీ కూడా కాపాడుకోవాలి. మరీ ముఖ్యంగా రంజాను మాసంలో అయితే వీటి ఉపవాసాన్ని కూడా మనము పూర్తి చేయాలి. అలాగే మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే మన చేతులు మరియు కాళ్ళతో కూడా మనము ఉపవాసాన్ని పాటించాలి.
చేతులు మరియు కాళ్ళతో ఉపవాసము అంటే ఏమిటి అంటే ఈ చేతుల ద్వారా వేరే వారెవ్వరికి కూడా నష్టం కలిగించకూడదు. ఈ చేతుల ద్వారా ఎలాంటి నిషిద్ధమైన పనులు ఏవి కూడా మనము చేయకూడదు. కాళ్ళ ద్వారా అంటే ఈ కాళ్ళ ద్వారా ఏదైనా హరాం నిషిద్ధమైన పని వైపునకు మనము వెళ్ళకూడదు. ఈ కాళ్ళ ద్వారా ఎలాంటి హరాం పని మనము చేయకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మన శరీర అవయవాలకు సంబంధించినటువంటి ఉపవాసము. ఇవన్నీ కూడా ఉపవాస మర్యాదల్లోకి వస్తాయి. కాబట్టి మనమందరము పరిశీలన చేసుకోవాలి. ఏ విషయాలైతే మనము ఇప్పుడు చర్చించామో, మన కళ్ళతో ఉపవాసము, మన చెవులతో ఉపవాసము, మన కాళ్ళు చేతులతో ఉపవాసము, అలాగే మన హృదయంతో ఉపవాసము, అలాగే మన నాలుకతో ఉపవాసము, ఇవన్నీ కూడా మనము సక్రమంగా పాటించాలి. కాబట్టి సృష్టికర్తన అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఏ విషయాలనైతే మనం చర్చించామో వాటన్నిటిని కూడా ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో తప్పకుండా కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.